తీన్మార్ మల్లన్న టీం అది కూడా కరీంనగర్ నుంచి అయితే వీళ్ళు ఇక్కడ ఉన్నారు అఖిల్ పాషా. సో అఖిల్ పాషా గారితో అయితే మాట్లాడదాం. సో చెప్పండి అన్న, అసలు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఎమ్మెల్సీ అవ్వడము? వాస్తవంగానైతే తీన్మార్ మల్లన్న గారు ఎన్నో అణచివేతలకు గురేరు. మీ అందరికీ తెలిసిన విషయం, మీడియా మిత్రులకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ తెలిసిన విషయమే. చాలా వరకు అయితే తీన్మార్ మల్లన్న గారు గత ప్రభుత్వం 10 ఏళ్ళు నియంతృత్వ పాలన, నిరంకుశ పాలన జరిగేటప్పుడు ప్రజలకు అసలు అందవలసిన సంక్షేమ పథకాలు అందనప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం తీన్మార్ మల్లన్న గారు ఎన్నో విధాలుగా కొట్లాడి, ఎన్నో విధాలుగా పోరాడి, ఎన్నో విధాలుగా ఉద్యమాలు చేశారు. కాబట్టి ఒకానొక టైంలో తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రతిపక్షం కూడా లేని సమయంలో తీన్మార్ మల్లన్న గారు క్యూన్యూస్ అనే ఛానల్ పెట్టి క్యూన్యూస్ వేదిక ద్వారా ప్రతిపక్షంగా మారి తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాల బాగోగాల గురించి మాట్లాడిన వ్యక్తిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు పరిపాలించిన గత ప్రభుత్వం పరిపాలించిన పెద్దలు ఎంత దారుణానికి ఒడిగట్టిరో మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి తీన్మార్ మల్లన్న టీం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో ఉంది. ఈ తీన్మార్ మల్లన్న టీం కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని దించడానికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరి అధికారంలోకి తీసుకురావడానికి చాలా కీలకమైన పాత్ర అయితే పోషించినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఏదైతే తీన్మార్ మల్లన్న గారు తీన్మార్ మల్లన్న గారిని మా అందరికీ ఒక ఆశయం ఉండే 33 జిల్లాల అధ్యక్షులకు కానీ 33 జిల్లాలలో ఉన్న గ్రామ స్థాయిలో ఉన్న అధిక నాయకులకు కానీ టీం సభ్యులకు కానీ ఏదో ఒక రోజు తీన్మార్ మల్లన్న గారిని తప్పకుండా చట్టసభలకు పంపించాలి. ఒక ప్రశ్నించే గొంతు ఒక మీడియా ఛానల్ రూపంలో, మరి ఒక యూట్యూబ్లోనే ఒక మీడియా ఛానల్ని ఒక కెమెరా ముందు, ఒక టీవీ ఛానల్ ముందే ప్రశ్నించడం అనేది అంతం కాకుండా, ప్రశ్నించడం అక్కడికే ఆగకుండా మరి చట్టసభల్లో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగోగాల గురించి ప్రశ్నించాలి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడడానికి చట్టసభలకు పంపించాలి తీన్మార్ మల్లన్న అనేది మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తీన్మార్ మల్లన్న టీం యొక్క లక్ష్యం ఉండే. ఆ లక్ష్యాన్ని మాత్రం ఈరోజు మేము చేరుకున్నాము, ఆ గమ్యానికి చేరుకున్నాము. ఆ లక్ష్యం మాత్రం అది నెరవేరిందని మాత్రం మేము చెప్పుకుంటా ఉన్నాం. ఈరోజు తీన్మార్ మల్లన్న గారు ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచి ఈరోజు తీన్మార్ మల్లన్న అనే నేను అనగానే ఇక్కడున్న శాసన మండలి కూడా దర్దలిల్లింది. ఇక్కడున్న మరి చట్టసభ కూడా దర్దలిల్లినట్టుగా ఇక్కడున్న మీరు కానీ మీడియా మిత్రులు కానీ ఇంకా చాలామంది చూశారు. అదేవిధంగా ఏదైతే తీన్మార్ మల్లన్న అనే నేను అని ఏ విధంగానైతే తీన్మార్ మల్లన్న గారు వాగ్దానం చేసిరో 100% మాటకు కట్టుబడి తీన్మార్ మల్లన్న గారు ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు, మాట్లాడతాడని చెప్పేసి మాత్రం నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే నిరుద్యోగుల పక్షాన నిలబడి కానీ నిరుద్యోగులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, వాళ్ళ పక్షాన నిలబడతా అన్నారు. మరి అలాంటప్పుడు ఆయనకి ఖచ్చితంగా వాళ్ళ గురించి తెలిసి ఉంటుందా, వాళ్ళ సమస్యలు ఏంటో తెలిసి ఉంటుందా? 100% ఒక విషయం చెప్పాలంటే ఒకానొక టైంలో 317 జియో కానీ 46 జియో బాధితుల గురించి కానీ కొట్లాడినో లేరు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 10 ఏళ్ళు నిరంకుశ పాలన జరిగేటప్పుడు, కేసీఆర్ నియంతృత్వ పాలన నడిపించేటప్పుడు 316 జియో 317 బాధితులు కానీ 46 జియో కానీ మొదలుపెట్టినప్పుడు తీన్మార్ మల్లన్న గారే తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడ్డరు. నిరుద్యోగుల పక్షాన కానీ ఉద్యోగుల పక్షాన కానీ నిలబడ్డరు. నిరుద్యోగుల పక్షాన ఎన్నోసార్లు తీన్మార్ మల్లన్న గారు వారి ఆఫీసులో కానీ, గన్ పార్క్ దగ్గర, అమరవీరుల స్తూపం దగ్గర కానీ ఇంకెన్నెన్నో కార్యక్రమాలు తీన్మార్ మల్లన్న ఒక్కడే కాకుండా తీన్మార్ మల్లన్న టీం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీం సభ్యులు కూడా పిలుపునిచ్చి నిరుద్యోగుల పక్షాన మేము కొట్లాడడం జరిగింది. ఉద్యోగుల పక్షాన కూడా ఈ జియోలు కరెక్ట్ కాదు, ఉద్యోగులకు చాలా ఇబ్బంది అవుతుంది, భార్య ఒకడు ఉంటే భర్త ఒకడు ఉంటాడు, పోవడం రావడంలో ఇబ్బంది అవుతుంది, ఈ 317 జియోను రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము కూడా ఎన్నో కొట్లాటలు చేసినాము, ఎన్నో ఉద్యమాలు చేసినాము. ఖచ్చితంగా నిరుద్యోగుల బాధలు, ఉద్యోగుల బాధలు మాత్రము ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న గారు చూస్తారు, వాళ్ళందరికీ న్యాయం చేస్తారని చెప్పేసి మాత్రం నేను అంటా ఉన్నాను. అంటే లాస్ట్ టైం అయితే తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే ఎమ్మెల్సీకి లాస్ట్ టైం పోటీ చేశారో ఆయన స్వాతంత్ర సభ్యుడిగా ఆయన పోటీ చేశారు. మరి ఈసారి కాంగ్రెస్లో ఉండి చేశారు. మరి అప్పుడు ఎట్లయితే స్వాతంత్రుడు ఉన్నప్పుడు ఆయన ప్రశ్నించిండో, ఇప్పుడు అధికారం పార్టీలో కాంగ్రెస్లో ఉండి ఆయన జాయిన్ అయ్యి అక్కడ ఉన్నాడు. మరి ప్రశ్నించగలుగుతాడా, వాళ్ళని అడగగలుగుతాడా? తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి మొట్టమొదటిగా చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ఒక వ్యక్తి మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రానికి తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఒక శక్తిలాగా మారిండు. కాబట్టి ప్రభుత్వాలకు అతీతంగా, పార్టీలకు మాత్రం అతీతంగా తప్పకుండా ప్రశ్నిస్తాడు. నేను ఇంతకుముందే మీకు చెప్పాను, తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతు, ఈ ప్రశ్నించే గొంతు టీవీ ఛానళ్లకు, యూట్యూబ్ ఛానళ్ళకే పరిమితం కాకుండా తీన్మార్ మల్లన్న చట్టసభలకు కూడా పోయి ప్రశ్నించాలి అనే లక్ష్యంతో మేము తీన్మార్ మల్లన్నను చట్టసభలకు పంపించినామని చెప్తున్నాం. అంటే కాబట్టి తప్పకుండా పార్టీలకు అతీతంగా తన సొంత పార్టీలో ఏదైనా ఇబ్బంది జరిగినా, తన సొంత పార్టీలో ఎలాంటి అనివార్య కారణాలు జరిగినా కూడా తప్పకుండా తీన్మార్ మల్లన్న గారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారు, దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. అంటే ఎంతసేపు జీవితాంతం ప్రశ్నించే గొంతుగానే మారకుండా మరి ప్రజాస్వామ్యంలో మార్పు తీసుకోవడంలో కీలక పాత్ర పోషించడం కూడా తప్పులేదు. 100% ఏ ప్రభుత్వం అయినా ప్రశ్నిస్తాడు. కాంగ్రెస్ పార్టీ కదా, మా పార్టీ కదా, మీ పార్టీ అని కాకుండా ఏ పార్టీ అయినా కూడా తప్పకుండా పార్టీ తప్పు చేస్తే తెలియజేస్తాడు పార్టీ అధిష్టానానికి, ఫలానా మనం చేస్తున్నాం, ఫలానా తప్పు, ఇట్లా కాదు, ఇట్లా పోదామని చెప్తాడు. దానిలో తప్పు లేదు. రైట్, థ్యాంక్ యూ.